అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిన్న గోల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ అనౌన్స్ చేశారు. ఎవరైతే రిచ్ ఇమిగ్రెంట్స్ ఫారినర్స్ ఉంటారో వాళ్ళు అమెరికాకి ఈజీగా వెళ్ళిపోవచ్చు, అమెరికాలో బతకొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, అమెరికాలో సిటిజన్షిప్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మనకు తెలుసు అమెరికాలో గ్రీన్ కార్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గ్రీన్ కార్డ్ రావాలంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి. అమెరికాలో చాలా సార్లు అప్లికేషన్ పెట్టాలి, చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి. అసలు గ్రీన్ కార్డ్ తో పాటు గోల్డ్ కార్డ్ వస్తే, అంటే గ్రీన్ కార్డ్ లో ఉండే ప్రివిలేజెస్ తో పాటు గోల్డ్ కార్డ్ వస్తే ఇంకా ప్రివిలేజ్ ఏంటంటే అమెరికన్ సిటిజన్షిప్ చాలా ఫాస్ట్ గా వస్తుందంట. ఇంతకు ముందు అమెరికన్ సిటిజన్షిప్ రావాలంటే కొన్ని 10-15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. దాంతో పాటు గ్రీన్ కార్డ్ రావాలంటేనే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ అనేది 2 వారాల్లో అన్వీల్ అవుతుంది అమెరికాలో. దాదాపు 10 మిలియన్ మందికి ఈ గోల్డ్ కార్డ్స్ ఇస్తారంట. దీనికి సంబంధించి పూర్తి మోడాలిటీస్ రాబోతున్నాయి. ఎవరైతే అమెరికాలో బతకాలనుకుంటారో వెల్దీ పీపుల్, అదే విధంగా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించాలనుకుంటారో, దాంతో పాటు అమెరికాకి సంబంధించి ఉండాలని ఆశపడతారో వాళ్ళందరికీ కూడా ఈ గోల్డ్ కార్డ్ ఉపయోగపడుతుంటున్నారు. మనకు తెలుసు అమెరికాలో నేషనల్ డెఫిసిట్ అంటే బడ్జెట్ డెఫిసిట్ అనమాట. అమెరికాలో దాదాపు $2 ట్రిలియన్ డెఫిసిట్ ఉంది. దాన్ని పూడ్చేందుకు ఇంత కాస్ట్లీ, ప్రపంచంలోనే కాస్ట్లీ వీసా ప్రోగ్రామ్, అంటే నువ్వు $5 మిలియన్ కడితే అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఆల్మోస్ట్ సిటిజన్షిప్ కి ఉన్న రైట్స్ అని ఫాస్ట్ గా వచ్చేస్తాయి అనమాట. ఇంత కాస్ట్లీ వీసా ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలోనే ఇదే అని అంటున్నారనమాట. ఒక్కసారి గోల్డ్ కార్డ్ వస్తే గ్రీన్ కార్డ్ కంటే చాలా గొప్ప అనమాట. ఈ గోల్డ్ కార్డ్ అనేది నీకు ఆల్మోస్ట్ చాలా ప్రివిలేజెస్ తో వస్తుంది. అమెరికాలో ఒక ప్రీమియం గ్రీన్ కార్డ్, అంటే గ్రీన్ కార్డ్ కంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న కార్డ్ అనమాట ఇది వస్తే కనుక ఆటోమేటిక్గా అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు, అమెరికాలో బిజినెస్లు చేసుకోవచ్చు, తర్వాత అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఈజీగా వస్తుంది.